గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేను ఈరోజు ఒక విషయాన్ని అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని విషయాలు చూడగానే బాగా కలత చెందుతూ ఉంటాం. దీన్ని ఎలాగైనా పంచుకోవాలి అనేటువంటి భావన ఉంటుంది. ఆ పంచుకునేటువంటి సందర్భంలోనే ఈ వీడియో. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే ఒకనాటి కాలంలో ప్రాచీన కాలంలో అయితే మనకు షష్ఠి పూర్తి అన్నది ఒక పెళ్ళై పెద్దగా అయినటువంటి వాళ్ళు, లేదు అంటే పెళ్ళైనటువంటి జంట ఏదైతే దంపతి ఉంటుందో వాళ్ళకి ఒక షష్ఠి పూర్తి భర్తకు వస్తే భార్యాభర్తలకు కలిపి చక్కగా అంగరంగ వైభవంగా చేసేటువంటి వాళ్ళు. దీన్ని ఆలోచిస్తే నిజంగా చాలా చక్కటి కల్చర్ అని చెప్పేవాళ్ళు. ఎట్లా అంటే షష్ఠి పూర్తిలో 60 సంవత్సరాల జీవితం అయిపోయింది కాబట్టి ఈ 60 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అంటే 60 సంవత్సరాలు వచ్చాయి అంటే వాళ్ళకి పెళ్ళయి సహజంగానే 35-40 అయితే వస్తాయి. మరి ఈ సంవత్సరాల్లో వారు కలిసి ఉన్నటువంటి విధానం, అంతేకాకుండా కలిగినటువంటి సత్సంతానము, ఎన్నో అనుభవాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా వాళ్ళిద్దరికీ ఆ 60 సంవత్సరాల దాంట్లో షష్ఠి పూర్తి ఉత్సవంలో పెద్దవాళ్ళకి అందరూ బట్టలు పెట్టడం, హోమం చేయడము, యజ్ఞం చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసి చక్కగా సద్బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం ఇప్పించడము. వీరందరూ వీలైన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నంతగా బట్టలు పెట్టేవాళ్ళు 10 మందికి బట్టలు పెడతారు, లేదు అంటే భోజనాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇది ఒకనాటి సత్సంప్రదాయం. మరి ఇప్పుడు ఏమైంది అంటే మనం ఎన్ని రోజులు కలిసి ఉంటామో లేదో అనేటువంటి భావన ఉంది. అందువల్ల ఏం చేస్తారంటే పెళ్ళైన ప్రతి సంవత్సరం అంటే మ్యారేజ్ డే చేసుకోవడం తప్పనట్లేదు, కానీ నెలకోసారి ఉత్సవం చేసుకున్నట్టుగా చేసుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. జీవితకాలం నిండు నూరేళ్ళు 7 బంధాల అనుబంధం అని చెప్పేటువంటి మనం ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటామో అంటే జీవితకాలం కలిసి ఉండాలి, బతికినంతకాలం కలిసి ఉండాలి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఇంట్లో పెళ్లి రోజు దేవుడికి దండం పెట్టుకోవడం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో ఆశీస్సులు తీసుకోవడం, ఇది ఒక సత్సంప్రదాయం. దానివల్ల మనం ఇంకా కొంతకాలం కలిసి ఉండడానికి సద్బ్రాహ్మణులు ఎవరన్నా ఉంటే గుడికి వెళ్ళడం, బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకోవడం ఓకే. అలా కాదు నేటి కాలపు ట్రెండ్ అంటే ఒక 4 ఫ్రెండ్స్ని పిలుచుకోవడం, వాళ్ళకితో మీరు ఏ రకమైన పార్టీలు చేసుకుంటారో చేసుకోవచ్చు, పొద్దున మాత్రం ఇచ్చేయాలి. కానీ రాను ఎలా అయిపోయిందంటే 10 సంవత్సరాలు అయిందంటే చాలు దానికి ఒక పేరు పెట్టేసి ఈ 10 సంవత్సరాల పెళ్లి సంవత్సరం వేడుక మళ్ళీ పెళ్ళి ఎంత చేసేయాలా. ఇక 25 సంవత్సరాలు అయితే సిల్వర్ జూబ్లీనే. ఈ సిల్వర్ జూబ్లీ అని పేరు పెట్టుకొని అంటే 25 సంవత్సరాలు ఇద్దరం కలిసి ఉంటే ఇంతకంటే గ్రేట్ లేదు, ఎవరెస్ట్ కంటే ఎక్కిన దానికంటే పెద్దగా ఎక్కామని చెప్పే విధంగా ఉంది. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే నేను చూసినటువంటిది ఆ 25 సంవత్సరాల పెళ్లి రోజుకి షష్ఠి పూర్తి కూడా కాదు, దానికి మళ్ళీ ప్రత్యేకించి ఒక హల్దీ, ప్రత్యేకించి ఒక మెహందీ కార్యక్రమం. ఈ హల్దీలో కూడా ఆ 25 సంవత్సరాలు కాపురం చేశారు అంటే అంతకుముందు 20 అంటే 45-50 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ దంపతులు మళ్ళీ పసుపులు చల్లుకోవడం అంటే పసిపిల్లల కంటే దారుణంగా ఇక రంగురంగులతో దాన్ని ఏంటంటే కొత్తగా పెళ్లి చేసే వాళ్ళకు కూడా ఉన్నట్టుగా మనకి ఎంతనే డబ్బు సంపాదించవచ్చు. మనకు ఉన్నటువంటి సంప్రదాయాన్ని అల్లకల్లోలం చేయకూడదు. వేడుక వేరు, వేడుక అంటే 10 మందిని పిలుచుకొని హాయిగా చక్కగా చేసుకునే వేడుక వేరు. చూస్తుంటే భయంకరంగా అనమాట. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి విన్యాసాలు, నృత్యాలు, ఇదంతా అవసరమా? ఆ నృత్యాలతో పాటు అంటే ఆనందంగా ఉండడం వేరు, దాంతోపాటు వచ్చిన వాళ్ళందరూ గెంతడం, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా అవలీలగా పిచ్చిగా కనిపించేటట్టుగా ఉంటే దాన్ని అది వేడుకంటారా, ఆనందం అంటారా, ఇంకేమంటారో నాకైతే అర్థం కాలేదు. కానీ మనకు వివాహం అనేటువంటిది ఒక పవిత్ర బంధం. ఇది 100 ఏళ్ల వరకు కలిసి ఉండాలి అంటారు, 7 జన్మల వరకు కలిసి ఉండాలంటారు. అలా ఉండడం కోసం ఎవరి ఆశీస్సులు కావాలి, ఏ పూజ చేయాలి, ఏ భగవంతుడి యొక్క దీవెన ఉండాలి అన్నది ముఖ్యం. కానీ నేను డబ్బు సంపాదించాను కాబట్టి 10 మందికి హంగుగా చేస్తానని రకరకాల విన్యాసాలతో కొత్తగా పెళ్లి చేసేటువంటి పెళ్లిలో ఖర్చు పెట్టేలాగా ఉంటే మాత్రం ఇదే నిజం అనుకొని మిగతా వాళ్ళు పాపం డబ్బు లేని వాళ్ళు కూడా ఇలాగే చేసుకోవాలేమో. 25 సంవత్సరాలు అంటే వాళ్ళు కూడా కష్టపడి అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి తేవద్దు. అంతేకాకుండా వివాహ బంధం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి బంధం. ఆ బంధాన్ని అపహాస్యం చేయకుండా ఉండాలంటే మనం పెద్దవాళ్ళం అయినట్టే. 25 సంవత్సరాల పెళ్ళి అయింది అంటే ఆ పెద్దవాళ్ళుగానే ఉండాలి. అలా ఉంటేనే మంచిది, అలా ఉండేలాగానే చేసుకోవాలి. అంతకు మించి ఏదో వెర్రి కోరికలతో వెర్రిగా నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే పెళ్ళి అంటే పవిత్ర బంధం. ఆ పవిత్ర బంధం కొన్ని కార్యక్రమాలు ఏంటంటే అవి పవిత్రమైనటువంటివి, 10 మంది చూసే విధంగా ఉండకూడదు. అవి ఎంత గోప్యంగా ఉంటే అంత దానికి ఒక గొప్పనైనటువంటి తత్వం వస్తుంది.
అది కొద్దిగా అందరూ ఆలోచించాలని, ఇలాంటి భావనలు వెగుటు కలిగించే విధంగా ఉండొద్దు అని మనవి చేస్తూ నమస్తే.